బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? కృష్ణాతో సరదాగా ఈ వీడియోలో ఈరోజు దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. అదిగో దొండకాయ ముక్కలు కట్ చేసి, పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు 10 పచ్చిమిర్చి అన్నమాట. కొంచెం మంటగల కాయ కాబట్టి 10 వేసాను. మంట లేకపోతే 15 కాయలు దాకా వేసుకోవాలి. 1/2 కేజీ దొండకాయ ముక్కలు, ఆయిల్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు ఇక అంత చింతపండు, ఒక 5-6 రెబ్బల చింతపండు అన్నమాట, ఈ దొండకాయ ముక్కల్లోనే వేసి వేయించాలి. ఇక పొయ్యి వేగుతున్నాయి, గరిడితో తిప్పుకోవాలి. పచ్చిమిర్చి, దొండకాయలు, చింతపండు, 1/2 కేజీ దొండకాయలకి ఒక 10 పచ్చిమిర్చి వేసానన్నమాట. ఇక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 రెబ్బలు, అవి కూడా ఈ దొండకాయ దాంట్లో ఏగే దాంట్లోనే వేసుకోవాలి. అదిగో చూడండి, దాంట్లోనే వేసేస్తున్నాను. కరివేపాకు ఒక 5-6 రెబ్బల కరివేపాకు దూసి గుంజి ప్లేట్లో పెట్టేశానన్నమాట. అది కూడా ఆ దొండకాయ ముక్కల్లోనే వేస్తాను, ఏగుతూ ఉంటుంది. వేయించుకోవాలి దాన్ని కూడా. మళ్ళీ గరిడితో తిప్పుకోవటమే. ఇలా వేసి చింతపండు, కరివేపాకు, దొండకాయ ముక్కలు వేసి తిప్పుకోవటమే. చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసాం కదా, అదే వెల్లుల్లిపాయ. ఒక స్పూన్ జీలకర్ర, అది కూడా దాంట్లోనే వేద్దాం. ముక్కలు ఏగే దాంట్లోనే అదిగో స్పూను జీలకర్ర. మళ్ళీ కలయి తిప్పుకోవటమే మొత్తం కలిపి గరిడితో. ఇక జీలకర్ర కూడా వేసాను, గరిడితో తిప్పుకోవటమే. మళ్ళీ ఫుల్ సెగ కాకుండా ఒక హాఫ్ సెగ పెట్టి తిప్పుకోవడం. కళ్ళుప్పు, సాల్ట్ కంటే కళ్ళుప్పు బాగుంటుంది అన్నమాట. అది వేస్తున్నాను చూడండి, తగినంత కళ్ళుప్పు. ఒక స్పూన్ వేసి మళ్ళీ ఒక పావు స్పూన్ వేస్తున్నాను. దీన్ని సరిపోయిద్ది అనమాట. స్పూన్ బావు అనుకోండి, స్పూన్ బావు. కళ్ళుప్పు అనమాట, టేస్ట్ బాగుంటుందని కళ్ళుప్పు వేసాను. మళ్ళీ మొత్తం అలా కలయి తిప్పుకోవటమే అడుగు నుంచి. ఎందుకంటే ఒక్కొక్కటి వేసేటప్పుడు అడుగు అంటకుండా కళాయికి మనం తిప్పుకోవాలన్నమాట. నూనె కూడా ఎక్కువ పట్టదండి, 2 టేబుల్ స్పూన్ నూనె సరిపోయిద్ది. ఇప్పుడు పసుపు మనం ఏట్లో వేసినా కొంచెం, అసలే సమ్మర్ వేడిగా వచ్చింది అనమాట పసుపు అంటే. అది చూడండి, పసుపు కూడా వేసి మళ్ళీ తిప్పుకుంటూ ఉంటామే. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవటమే. ఇక ఆ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ కళాయిని కిందకి దించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చల్లారాలి అదంతా. మనం చట్నీ వేయాలంటే చల్లారాలి. అన్నీ వేగిపోయినాయి మొత్తం మనం వేసిన ప్రాసెస్ అంతా. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసాను అన్నమాట. అన్నీ తీసి అన్నీ మన కళాయిలోనే వేసేసుకుని వేయించుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. తేలిగ్గా ఉంటుందండి ప్రాసెస్, ఎక్కువ ఈజీగా అనిపించింది, కష్టమే ఉండదు చట్నీ. అమ్మ చట్నీ అంత వేసేపు వేయించాలా అని అనుకోవద్దు. అదిగో మిక్సీ పెట్టేసాము, మిక్సీ అయిపోయింది. అదిగో చూడండి, అలా వచ్చేసింది చట్నీ. దీన్నేం తాలింపు పెట్టాల్సిన పని లేదు, అన్నీ ఆయిల్లోనే వేయించాం కాబట్టి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేస్తున్నాను చూడండి. అదిగో పెట్టేశాను మొత్తం.